తన కుమారుడి మరణానికి కారకులైన అధికార పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని ఓ బాధిత తండ్రి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. కళ్యాణ లక్ష్మి పేరుతో తన కోడలికి దగ్గరై తన కొడుకు నవీన్ యాదవ్ చావుకు కారకులైన మహబూబ్ నగర్ జిల్లా చిన్నకుంతకుంట గ్రామ ఉప సర్పంచ్ లక్ష్మణ్పై చర్యలు తీసుకోవాలని బాధితుడు మాసయ్య యాదవ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. గత నెల 18న ఇంటి నుండి వెళ్లిన తన కుమారుడు 20న శవమై ప్రత్యక్షమయ్యాడని కన్నీరు పెట్టుకున్నాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును నీరుగార్చే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వెంటనే టీఆర్ఎస్ ఉప సర్పంచ్పై చర్యలు తీసుకోవాలని కోరారు. మరి ఇంత జరుగుతున్నా కూడా పంచనామాలు ఏం రాసిండ్రు మీరు ఇక్కడ చూడొచ్చు. కళ్ళు తెలియబడి ఉన్నది, నోరు తెరవబడి నాలుగు బయటకు వచ్చింది. నుదుటి మరి తలపై శరీరంపై అక్కడక్కడ చర్మం తేలి ఉందంట. అంటే కత్తిపోట్లు రాయలేదు, పన్నీరిగిపోయింది రాలేదు. మరి అంటే ఎస్ఐ గారు నిజంగా చెప్తా ఉన్నా ఎంత అధ్వానంగా అంటే నిజంగా ఈరోజు అధికార పార్టీకి ఆయన వత్తాసు పలుకుతా ఉన్నాడు. చేసేకుంటే ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి కానీ, తర్వాత భూత్పూర్ సిఐ గారు కానీ మీరు ఎవరికి వత్తాసు పలుకుతున్నారు? నిజంగా ఆ కాకి డ్రెస్ వదిలేసి ఆ టీఆర్ఎస్ కండ వేసుకొని పనిచేయండి కార్యకర్తలాక. మాకు అభ్యంతరం లేదు కదా. ఈరోజు నియోజకవర్గంలో దేవరకథ నియోజకవర్గం నుంచి ఇదే హెచ్ఆర్స్కి దగ్గర 100 పైగా ఫిర్యాదులు ఉన్నాయి ఈ 2-3 సంవత్సరాల నుంచి. అంటే ఈరోజు ఎంత అరాచకత్వం అంటే ఎవరికి జరిగిన ఇక్కడ ముఖ్యంగా బీసీల పైన అరాచకం అనిగితే 12 రోజులు అవుతున్నా కూడా కనీసం ప్రాథమిక నమోదు చేయట్లేదా? అధికార పార్టీ యొక్క అండదండలతో మరి ఆ పోలీసులకు ఒత్తిడి ఉన్నందువల్ల ఎటువంటి చర్య తీసుకోవట్లేదు. అంటే అధికార పార్టీ వాళ్ళు ఏమని చేయవచ్చు గ్రామంలో అని అనేక మంది బీదవాళ్ళు ఇట్లా చాలా మంది బలైపోతాం గ్రామంలో. ఈ పంకిమాల కనలక్ష్మి కోసం ఆ పల్లె దాన్ని పైరు పెట్టుకొని ముందర పోయి అందమైన అమ్మాయిల్ని ఎరవేసి వాళ్ళని చనువుగా ఏర్పడి క్రమశంగా ఏర్పరచుకొని చంపితే కూడా పోలీసు వాళ్ళు ఇంతవరకు పట్టించుకోవాలి. అంటే దీని అర్థమైంది.